విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. మకర రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది రాశి ఫలితాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశి అనగానే ఉత్తరాషాఢ 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2, 3 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మరి మీ పేరు కనుక ద, ప, చ, వ, స అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి ఈ నెలలో మకర రాశి వారు కట్టుదిట్టమైనటువంటి విధానాలతో ముందడుగు వేయాల్సి ఉంటుంది. జీవితంలోని అనేక రంగాల్లో స్థిరత్వం సాధించేటువంటి అవకాశం ఉంది. మరి కష్టపడి పనిచేస్తే కనుక తప్పకుండా ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మరి ఆరోగ్యం సుస్థిరంగా ఉంటుంది. కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సమన్వయం మెరుగుపడుతుంది. వ్యయాలు పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆదాయం కూడా బాగుంటుంది. మరి రాజకీయ రంగం వారికి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం, మీకున్న గుర్తింపు పెరుగుతుంది. మిత్రులతో కలిసి పథకాలు అమలు చేస్తారు. చక్కటి ఫలితాలు అందుకుంటారు. మరి సినీ రంగం, ఇతర కళారంగాల వారికి, కళారంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు, ప్రాజెక్టులు విజయవంతం కావడానికి చక్కటి సూచనలు ఉన్నాయి. మరి క్రియేటివ్ పనులు ముందుకు సాగుతాయి. ఉద్యోగం కానీ, కెరీర్ కానీ పదోన్నతులు లభించేటువంటి అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు తీసుకుంటారు. దీనివలన ఒత్తిడి కూడా పెరుగుతుంది. మరి నిరుద్యోగులు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. మీడియా రంగంలో పనులు స్థిరంగా సాగుతాయి. కొత్త ప్రచార కార్యక్రమాలు ప్రారంభం కావచ్చు. అలాగే బృందంతో కలిసి పనిచేయడం ముఖ్యం అన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్ రంగాల వారికి వినియోగదారులతో బలమైన సంబంధాలు ఏర్పడతాయి. మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతమవుతాయి. కొత్త ఉత్పత్తులపైన దృష్టి పెడతారు. మరి విద్య కానీ, విద్యార్థులు కానీ పరీక్షల్లో విజయం సాధించడానికి, అలాగే ఆసక్తి ఉన్నటువంటి రంగాల్లో మీరు ప్రాక్టికల్గా మెరుగుపడడానికి ఆస్కారం ఉంటుంది. పోటీ పరీక్షలకు సన్నాహాలు చేస్తారు. అలాగే టూరిజం రంగంలో చూస్తే పర్యటనలు, ఉద్యోగ ప్రయాణాలు శుభకరంగా సాగుతాయి. కుటుంబంతో సంతోషంగా మీరు ఆధ్యాత్మిక ప్రయాణాలు కానీ, తీర్థయాత్రలు కానీ చేస్తారు. మరి కుటుంబంతో చక్కటి అనుబంధం పెరుగుతుంది. టెక్ రంగాల్లో కొత్త ప్రాజెక్టులకు అవకాశం ఉంటుంది. ఆన్లైన్ వ్యాపారాలు మెరుగుపడతాయి. డిజిటల్ మార్కెటింగ్కి ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఇళ్ల కొనుగోళ్లు లేదా నిర్మాణ పనులు విజయవంతంగా సాగుతాయి. వాస్తు సూచనలను పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ పనులకు పూర్తయ్యేటువంటి సూచనలు, అధికారులతో అనుబంధం బలపడుతుంది. పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. చదువులో సైతం ప్రగతి కనిపిస్తుందని చెప్పచ్చు. వారికి ఉన్న ఆసక్తులన్నీ కూడా మెరుగవుతాయి. మరి వివాహితుల మధ్య స్నేహభావం పెరుగుతుంది. కొత్త పరిచయాలు వివాహానికి దారితీస్తాయి. సంబంధాలు బలపడతాయి. అలాగే పిల్లల వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న పెద్దలకు కూడా శుభం. పిల్లల సంబంధాలు కుదరడము, అలాగే వివాహం జరగడము, కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో ఆనందంగా ఫంక్షన్ జరుపుకోవడం జరుగుతుంది. మరి బంగారు కొనుగోలు చేయాలంటే బాగుంటుంది. ఇక్కడ శుభకరంగా ఉంటుంది. స్థలాల కొనుగోలు, అమ్మకాల విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. అలాగే ఇంటి మరమ్మతుల విషయంలో కూడా ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో మరమ్మతులు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలంగా మారుతాయి. న్యాయవాదుల సలహా ముఖ్యంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సంతాన సౌభాగ్య సంబంధిత యోగాలు బలంగా ఉన్నాయి. వైద్య సలహాలు తీసుకోండి. పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి శుభవార్తలు వింటారు. మరి ఎలాంటి పరిహారాలు చేస్తే మకర రాశి వారికి చక్కగా ఉంటుంది అంటే, శనివారము నదీ తీరంలో పూజలు చేయడం కానీ, పండగ సమయంలో దాతృత్వ కార్యక్రమాల్లో అన్నదానం కానీ, వస్త్రదానం కానీ పాల్గొనండి. అలాగే గణపతి వ్రతం పాటించండి. ముఖ్యంగా సంకట గణపతి హోమాన్ని జరిపించుకోండి, లేదా పసుపు గణపతితో హోమాన్ని చేయండి. దీని ద్వారా అలాగే గురువులకు పసుపు రంగులో ఉండేటువంటి మిఠాయిలు సమర్పించడం, అలాగే గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందేందుకు ఆస్కారం ఉంది. మరి మకర రాశి వారు కట్టుబాటు, పట్టుబడులతో పనిచేసి అన్ని రంగాలలో కూడా సక్సెస్ సాధిస్తారు. ధైర్యం వహించండి. విజయం మీదే అవుతుంది. శుభం.